నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. 4 వయసులోనూ చేతి నిండా సినిమాలతో కుర్ర హీరోయిన్లకు చెమటలు పట్టిస్తోంది త్రిషా కృష్ణన్. దాదాపు 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకిగా చక్రం తిప్పుతున్న ఈ అమ్మడు అటు తమిళం ఇటు తెలుగు ఇండస్ట్రీలోనూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కరుపు సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. చెన్నై అందం త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకిగా ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మడు పొనియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ను ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉండటమే కాకుండా పారితోషికం విషయంలోనూ కొత్త రికార్డును సృష్టిస్తోంది. తాజాగా ఆమె నటిస్తున్న కరుపు చిత్రానికి సంబంధించిన రెమ్యూనరేషన్ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ సినిమాకు అమ్మడు ఎంత పారితోషికం తీసుకుంటుంది అనే వివరాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా హీరోయిన్ల కెరియర్ 10 ఏళ్ల లోపు ముగిసిపోతుంది. కానీ త్రిష మాత్రం 2 దశాబ్దాలు దాటినా ఇంకా టాప్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. విజయ్ సరసన లియో చిత్రంలో భారీ విజయాన్ని అందుకున్న త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, విశ్వంబర వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం కరుపు అనే లేడీ ఓరియంటెడ్ సినిమా కోసం త్రిష దాదాపు 10 కోట్ల నుండి 12 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు టాక్. ఒక హీరోయిన్ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో త్రిష ఎప్పుడూ ముందుంటుంది. కరుపు చిత్రం పూర్తిగా త్రిష పాత్ర చుట్టూ తిరిగే కథ అని, ఇందులో ఆమె పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే నిర్మాతలు సైతం ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి వెనకాడటం లేదు. త్రిషకున్న బ్రాండ్ ఇమేజ్ సినిమా బిజినెస్ కు ఎంతో ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. త్రిష కేవలం లేడీ ఓరియంటెడ్ చిత్రాలకే కాకుండా కమర్షియల్ సినిమాల్లోనూ తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది. అంతేకాదు ఒక్కో సినిమాకు దాదాపు 12 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటూ కుర్ర భామలకు గట్టి పోటీ ఇస్తోంది త్రిష. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.